హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం తలకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. తలకాయ కర్రీ చాలా ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. దానికోసం అయితే ఒక పాన్ తీసుకోండి, కుక్కర్ తీసుకోండి. చిన్న కుక్కర్ అయితే ఒకటి తీసుకొని దాంట్లో మనం ఈ కాళ్ళు ఉన్నాయి కదా, మేక కాళ్ళు అంటారు వాటిని. మేక కాళ్ళని బాగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని ఆ కుక్కర్లో వేసుకోండి. కొంచెం యాలుక్కాయ, చెక్క, లవంగాలు 3 వేసుకొని ఒక ఉల్లిపాయ కోసి వేయండి. ఉల్లిపాయ అలా వేసి ఉడికించడం వల్ల దాంట్లో ఉన్న స్మెల్ తలకాయ మాంసంలో కానీ ఈ కాళ్ళల్లో కానీ ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది మేక మాంసంలో. ఆ స్మెల్ పోవాలంటే మాత్రం ఉల్లిపాయ వేయాలండి. ఉల్లిపాయ వేసి కొంచెం పసుపు వేసి 6 విజిల్స్ వచ్చే వరకు కూడా స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టండి. దానికోసం మసాలా అయితే ఈ విధంగా వేయించుకుందామండి. 1 స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగా, ఇలాచి, 2 టేబుల్ స్పూన్ గసగసాలు ఈ విధంగా వేయించుకోండి మొత్తాన్ని. మిరియాలు అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మాడకుండా అయితే వేయించుకోండి. అల్లం 1 ఇంచు వరకు వేయించుకోండి. వెల్లుల్లిపాయ వచ్చి 1 అరగబ్బ వేసుకోండి. ఇలా వేసుకొని దాని పేస్ట్ అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఆ ఉల్లిపాయలు కూడా వేసి పేస్ట్ చేసేయండి. మొత్తం మనకైతే టోటల్గా మసాలా అయితే రెడీ అయిపోయింది పేస్ట్ రూపంలో. ఇప్పుడైతే మనం ఒక పాన్ తీసుకుందాం అంటే దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో మనం వేయించుకున్న మసాలా ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు 2 వేసుకోండి. వేసుకొని ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఎర్రగా మనకి మసాలా మాడకుండా ఉండాలి అంటే పాన్లో మనం మసాలా వేసేటప్పుడు కొంచెం వాటర్ని అయితే చిలకరించండి. చిలకరించినట్లయితే మీకు అడుగు అంటుకోకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా వేగిన దాంట్లో మనం ఉడకబెట్టుకున్న పాయ ముక్కల్ని వేసుకోండి. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కారం 2 స్పూన్స్ వేసుకోండి. మనం మిరియాలు వేసాము, దానివల్ల మనం కొంచెం కారం తక్కువ వేసుకుంటున్నాం. 2 స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాము. ఇప్పుడు మనం ఒక లిక్విడ్ లాగా తయారు చేయబోతున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేయాలండి. సూప్ లాగా మనం తయారు చేస్తాం అనమాట. ఇగో ఇప్పుడు చూడండి, మనం అయితే వాటర్ ఎన్ని పోసుకోవాలి? వాటర్ అంటే ఒక 3 గ్లాసులు ఫుల్ వరకు పెద్ద గ్లాసుతో పోసేసేయండి. ఆల్రెడీ మనకి ముక్కలైతే కుక్కర్లో 6 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకబెట్టాం కాబట్టి ఉడికిపోయిందండి. దీంట్లో ఒక 3 పెద్ద గ్లాసులు 3 గ్లాసుల వరకు అయితే వాటర్ అయితే పోసుకోండి. పోసుకొని కొత్తిమీర వేసి లిట్లో వచ్చేసి ఉడకనివ్వండి. దీన్నైతే ఒక అరగంట వరకు ఉడకబెడితే చాలా బాగుంటుందండి టేస్ట్గా కర్రీ మీకు. ఎందుకంటే ఆ బోన్స్లో ఉన్నదంతా దిగాలండి. బోన్స్లో ఉన్న సూప్లోకి వచ్చేసేయాలి. అప్పుడే మీకు కర్రీ టేస్ట్గా ఉంటుంది. లేకపోతే కొంచెం ఈ కాళ్ళు అనేవి గట్టిగానే ఉంటాయండి. అందువల్ల ఒక హాఫ్ అన్ అవర్ మనం ఉడకబెడితేనే బాగుంటుంది. సన్న సిమ్ మీద ఉడకబెట్టండి. ఫ్లేమ్ అనేది ఎక్కువగా పెట్టక్కర్లేదు. మీడియం ఫ్లేమ్ మీద కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఉడకబెట్టుకోండి.